హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఎదుటి వాళ్ళు వచ్చేది కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే కొన్ని మనకు తెలియకుండా జరిగే యాక్సిడెంట్స్ అయితే కొన్ని వాంటెడ్గానే మనము జాగ్రత్తగా లేకపోవడం వల్ల జరిగేటువంటి యాక్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. కొంతమంది ఏంటంటే స్పీడ్గా వెళ్ళడం, స్పీడ్ కంట్రోల్ లేకుండా యాక్సిడెంట్స్ చేసుకోవడం చాలామంది ఉంది. మనం కొంచెం జాగ్రత్త వహించకపోయినా కానీ మన లైఫ్ని కోల్పోవాల్సి వస్తుంది. ఒక లైఫ్ కోల్పోవడం అంటే ఒక ఫ్యామిలీలో ఒక తీరని లోటు ఏర్పడినట్టే. సో మనం ఏంటంటే రోడ్ పైన వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, స్పీడ్గా వెళ్ళినంత మాత్రాన అదో ఎంజాయ్మెంట్ అనుకుంటాం. మనము కొద్దిపాటి కేర్ఫుల్గా ఉండలేదు అనుకోండి, మన బాడీలో పార్ట్స్ పోవచ్చు, రకరకాలుగా ఇదవ్వచ్చు. ఒకసారి మనం ఏంటంటే బాడీ పార్ట్స్ పోయాయి అని అంటే మళ్ళీ వాటిని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. సో మనము ఒక సెకండ్ పార్ట్ జాగ్రత్తగా లేకపోవడం వల్ల దాని పరిణామాలు జీవితాంతం ఫేస్ చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం తొందరని తొందరనే చూసుకుంటాం. మన ప్రాణాలు ఉంటే తొందర, అదే ప్రాణాలు లేకపోతే ఇంకా అప్పుడు తొందర ఏముంటుంది, లేట్ అయ్యేది ఏముంటుంది ఫ్రెండ్స్. సో కేర్ఫుల్గా ఉండండి. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన ఇంట్లో వాళ్ళని కూడా అంత సంతోషపెట్టచ్చు. ఎస్పెషల్లీ ఈ మధ్య యంగ్ జనరేషన్ ఏంటంటే చాలా ఎంజాయ్మెంట్ అంటూ కొంతమంది చాలా కేర్లెస్గా ఉంటున్నారు. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. దయచేసి రోడ్ పైన చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ లైఫ్ని సురక్షితంగా ఉంచుకోండి. ఎందుకంటే మీ లైఫ్ పైన చాలామంది జీవితాలు ఆధారపడే ఉంటాయి. సో మీరేంటంటే వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు ఎట్లా వస్తున్నారు ఏంటి అనేది గమనించుకొని కేర్ఫుల్గా ఉండండి. అట్లనే రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్ ఫ్రెండ్స్.